హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో రాష్ట్రంలో అంటే మూసీ నిర్మాణం పేరుతో దాదాపుగా 5,000 కోట్లు కేటాయిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో 5,000 కోట్లు లేదు, ఏం లేదు, జస్ట్ ఒక 70 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నాం, జస్ట్ 70 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు మూసీ విషయంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ విధంగా ముందుకెళ్తుంది? స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్న ప్రతిపక్షాలు నిజంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా, చేసే తప్పే ఉందని కూడా ఆయన అడుగుతున్నారు. సో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మూసీ విషయంలో? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచనలు చేస్తుందనే అంశాలు మనతో మాట్లాడటానికి బీజేపీ అధికార ప్రతినిధి కపిల్ ప్రసాద్ గారు మనతో ఉంటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సాయి. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్, బీజేపీ అధికార థ్యాంక్ ప్రతినిధిగా యూ మిమ్మల్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి. ముందు అంటే ఆ, మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఉమ్. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున అధికార ప్రతినిధులుగా నియమించారు. ఏంటి సార్ రీజన్ ఇప్పుడు అనౌన్స్ చేయడానికి? ఏం లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నారు. మనకు ఇక్కడి నుంచి కేంద్రానికి పోయి అన్ని అనుమతులు రావాల్సింది ఉంటది కదా, దానికని కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇది కంటిన్యూ ప్రాసెసే. దీని తర్వాత ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేసేది, మోర్చాల కమిటీలు వేసేది, ఇదంతా ఉంటది. ఈ ప్రాసెస్ లో భాగంగా జరిగింది. ఎన్నికలకు దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, ఓకే. ప్రాసెస్ లో భాగంగానే జరుగుతా పోతుంది అంతా. ఇక నిన్న మొన్న కొంత బిజీగా ఉండడం వల్ల పార్టీ ఉమ్, నాయకత్వం కూర్చోవాలి కదా. అదే సార్, అదే అదే. కూర్చొని ఓకే, డిసైడ్ చేసింది. రైట్ సార్, రైట్. సో అయితే ముఖ్యమంత్రి గారు మొదట మూసీ సుందరీకరణ, అక్కడ గాంధీ విగ్రహం పెడతానికి 5,000 కోట్లు అన్నారు. తర్వాత 5,000 కోట్లు అనేది 70 కోట్లు సరిపోతాయి అన్నారు. దాదాపు 10,000 ఇళ్ళు ఎన్నో కూలుస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఒక పక్కన ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు అంటున్నారు, ఒక రియల్ ఎస్టేట్ చేసే తప్పేంటి అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మధు రిడ్జ్ దగ్గర, ఆ మూసీ సరోవర్ దగ్గర అక్కడ మొత్తం అసలు ఏం జరుగుతుంది నిజంగా? వీళ్ళు నిబద్ధతతో మూసి సుందరీకరణ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆ చుట్టుపక్కల మొత్తం భూములు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందంటారా? సాయి, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, మూసి సుందరీకరణ పేరుతోటి, బ్యూటిఫికేషన్ పేరుతోటి లూటిఫికేషన్ అని చెప్పి మాట్లాడతాం. సుందరీకరణ పేరుతోటి దండుకునేటువంటి ప్రయత్నం సాగుతా ఉంది. మూసీని బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, మూసీని శుద్ధి చేయండి, దాని తర్వాత సుందరీకరణ. ముందు శుద్ధి కావాలి. మూసీలో పారుతున్నటువంటి మురికి నీరు శుద్ధి అయి స్వచ్ఛమైనటువంటి నీరు పారితే దానికి సంబంధించిన ఏర్పాటు, దాని అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకటి. నీకు శుద్ధి నీరు ఉంటే, మంచి నీళ్లు ఉంటే, మూసి పక్కన రకరకాలైనటువంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది. ఈ మూసి ఇట్లా మురికి పట్టిపోవడానికి ప్రధాన కారణాలు ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మొన్నటిదాకా దశాబ్ద కాలం పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీల కలయిక వల్లనే మూసీలో డ్రైనేజీ, ఇతర మలినాలు ఏ రకంగా కలిసి ఒక మురికిగా తయారైందో, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన కలిసి కూడా అదే రకంగా అంత మురికిగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మూసీని శుద్ధి చేయకుండా సుందరీకరణ అనేటువంటి పేరుతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ డెవలప్మెంట్ బోర్డు అట్లాంటిది ఒక బోర్డు పెట్టి దానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టి కొన్ని 100 కోట్లు తగిలేసింది. దానివల్ల రూపాయి ఫాయిదా ఎక్కడ కాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ పేరుతోటి 6,000 కోట్ల, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో సుమారుగా 6,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ పేరుతోటి ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ సుందరీకరణ పేరుతోటి సరే, దానికి 100 మీటర్లు అటు 100 మీటర్లు ఇటు ఉండబడేటువంటి భవనాలన్నింటినీ తీసేయాలి. ఇది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇది నియమ నిబంధనలకు విరుద్ధం, ఈ విరుద్ధంగా జరిగింది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మేము దాన్ని ఏం కాదనట్లే. నియమ నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? ఆ శిక్ష ఎవరు నియమ నిబంధనలకు విరుద్ధంగా చేసినప్పుడు? ఎలా కప్పర్ ప్రసాదో లేకపోతే సాయో ఒక ప్లాట్ కొనుక్కున్నాడంటే, కప్పర్ ప్రసాద్ సాయి కాదు కదా అక్కడ తప్పు చేసింది. మొట్టమొదలు తప్పు చేసింది ఎవరు? అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారి ఎవరు? అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారితో పాటు అప్పుడు చూసి చూడనట్టు వదిలేసినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు?
మున్సిపల్ శాఖ మంత్రి చూసి చూడనట్టు వదిలేస్తే దాన్ని అంగీకరించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఎవరు, ఆ ఓకే. ముఖ్యమంత్రిని నియమించినటువంటి ప్రభుత్వం ఎవరిది, ఏ పార్టీ? ఉమ్. మరి శిక్ష ఎవరికి పడాలి? నీకు మొదట్లో తప్పు చేసినటువంటి వాళ్ళకి పడాలనా, చిన్న చిత్తగా నెలకు 50,000 30,000 సంపాదించి ఈఎంఐలు కట్టుకొని ఏదో ఒక గూడు సంపాదించుకున్నటువంటి శిక్ష పడాలా? ఎవరికి పడాలి శిక్ష? ముఖ్యమంత్రి గారు ఎవరికి శిక్ష ఇస్తారు అని చెప్పి ఇలా బీజేపీ ప్రశ్నిస్తా ఉన్నది. ఓకే. ఈ శిక్ష చేయాలంటే ఎక్కడికి పోవాలి నువ్వు ముందు? నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నీ కాంగ్రెస్ మున్సిపల్ శాఖ మంత్రులు, నీ కాంగ్రెస్ లో పనిచేసినటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరూ ఇలా బతికుంటే వాళ్ళని జైల్లో వేయి, బతికి లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయి, అప్పటి బిల్డర్ల ఆస్తులు జప్తు చేయి, ఎన్ని వేల కోట్లు వస్తాయో తీసి ఆ కోట్లతోటి అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు ఎట్ ప్రజెంట్ రేట్ ఇప్పుడు ఎంతైతే ధర పలుకుతుందో అంత ధరతోటి వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా కట్టేయగలిగితే అప్పుడు మాట్లాడని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తాం. మేము సుందరీకరణకి మూసి శుద్ధికి వ్యతిరేకం కాదు. పేద ప్రజలను, కూలీ నాలి చేసుకునేటోళ్ళను, రోజువారీ పనులు చేసుకునేటోళ్ళు, చిన్న చితక వ్యక్తులు, మధ్యతరగతి ఉద్యోగులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈఎంఐలు కట్టుకుని ఇలా ఈ ఇల్లు నాది అనుకునేటువంటి సమయంలో రేవంత్ రెడ్డి లాంటి రాక్షసుడు వచ్చి దాన్ని అమాంతం మింగిపోతా లేకపోతే మొత్తం దాన్ని నేను కబ్జా చేస్తా కూలగొడతా అంటే అంగీకరించేది ఎలాగా? ఈ మొత్తం ఈ పేద ప్రజల పాలిట ఒక భూతంగా మారినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, ముందు తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష వేయండి, శిక్ష వేసిన తర్వాత వీళ్ళ దగ్గర దాకా రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కాబట్టి మూసీ సుందరీకరణ అనేటువంటి ప్రాజెక్ట్ ఇది ఒక డొల్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పేరుకు చెప్పడానికి తప్ప ఇంకోటి పనికిరాదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం వాళ్ళ లబ్ధిదారులకు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయులకు, కొందరికి వ్యాపార నిమిత్తం ఆ ప్రాంతాలను కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టంగా అక్కడ అర్థమైతా ఉంది. కాబట్టి మేం డిమాండ్ చేసేది ఏంటంటే పేద ప్రజలకు నష్టం జరగకుండా ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ లో ఇంట్లో కట్టుకొని యాజ్ పర్ మున్సిపల్ పర్మిషన్ ప్రకారం పర్మిషన్లు తీసుకొని, విద్యుత్ తీసుకొని, మా మంచినీళ్ళ నల్లాలు తీసుకొని, ట్యాక్స్ కడుతూ ఎవరైతే చట్టబద్ధంగా నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ తొలగించకూడదు. ఒకవేళ నువ్వు తొలగించాల్సి వస్తే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత ఉందో, రేట్ ఎంత ఉందో ఆ ప్రకారంగా కట్టి ఇచ్చిన తర్వాత మాట్లాడడం ఒకటి. రెండోది అక్కడ కట్టినటువంటి బిల్డర్ పైన ఏం చర్యలు తీసుకుంటా ఉన్నావు, అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన నువ్వు తీసుకున్న చర్యలు ఎందులో బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు అంటే మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకి ఉంటున్న వాళ్ళకి కొంత నష్టపరిహారం ఇస్తాను అని చెప్తున్నారు, ఎక్కడో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. మరి ఇదే విధంగా మొన్న మలక్పేటలో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న పళంగా బుల్డోజర్లు తీసుకెళ్లి పడేసిన వాళ్ళకి మాత్రం నష్టపరిహారం లేదు. నష్టపరిహారం విషయంలో వాళ్ళకి ఒకలా వీళ్ళకి ఒకలా ఎందుకు ఉంటుంది? దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో దాదాపుగా అంటే హైడ్రాతో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మూసీలో కావచ్చు, మొన్న ఖమ్మం వెలిమట్ల ప్రాంతంలో కావచ్చు, వరుసగా ఇలా భూములకు సంబంధించిన వివాదాలు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో? అంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు వెలుగుమట్లకు సంబంధించిన ఇష్యూలో కూడా మనం చూసినాం, ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు కూలగొట్టడం కరెక్ట్ గా తప్పైంది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అక్కడనే ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. నువ్వు కూలగొట్టడం ఏంటి, మళ్ళీ అక్కడ ఇండ్లు ఇవ్వడం ఏంది? నువ్వు కూలగొట్టిన అధికారుల పైన మన చర్యలు తీసుకుంటున్నావా? తప్పు జరిగిందని చెప్పి మనం నిర్ధారించినవా? ఏది లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే కూలగొట్టి మళ్ళీ ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి క్రమం మనం చూస్తా ఉన్నాం కదా, అది సరికాదు. వెలుగుమట్లలో ఒక్కొక్కరికి 20 లక్షల ఇండ్లు 25 లక్షల ఇండ్లు వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను కూలగొట్టి 75 గజాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటే నష్టం జరిగినట్టే కదా. అంతేగా మరి. అదేంటి నువ్వు అంత లబ్ధిదారులు పెద్ద కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టి అందులో సగం మందికే ఇచ్చి సగం మంది లబ్ధిదారులే కాదని చెప్పి డొంక తిరుగుడు అంతా చేస్తా ఉన్నావు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అక్కడ ఉండబడేటువంటి స్థలాలను కట్టబెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం. అంతకుముందు కూడా అక్కడ లకారం చెరువు అని ఒకటి ఉంటుంది ఖమ్మంలో. లకారం చెరువు దగ్గర కూడా సేమ్ ఆ లకారం చెరువు అంత లాకారంలో ఉంటుంది ఆ చెరువు అంతా, కాబట్టి దాన్ని లకారం చెరువు అంట. ఆ లకారం చెరువు దగ్గర కూడా కొన్ని ఎకరాల భూమిని గతంలో కొందరు కబ్జా పెట్టి భవనాలు కట్టుకుంటే అప్పుడు ఈయన తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంది, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ చెరువు కబ్జా చేసినటువంటి వాళ్ళని రక్షించిండు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెరువు కబ్జా చేసిన వాళ్ళని రక్షించాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళని రక్షిస్తా ఉన్నాడు. అవును. ఆ చెరువు కబ్జా పెట్టిన తర్వాత అక్కడ కొంతమందికి ఏది ఈ రిసార్ట్స్ పేరుతోటి ఆ ఉపాధి కల్పించి అవి కూడా వాళ్ళ అనుయాయులకే ఇచ్చి ఇలా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మనకు అర్థమయ్యేది ఏంది, బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషనే. వాళ్ళ Okay. అనుయాయులకు ఆస్తులు కట్టబెట్టడం కోసం, వాళ్ళ అనుయాయులకు ఉపాధి కల్పించడం కోసం, తద్వారా ఎన్నికలలో వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బును రాబట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఖమ్మం Okay. లగారం చెరువును ఎట్లయితే అప్పటి తుమ్మల నాగేశ్వరరావు గారో లేకపోతే ఇప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి గారో లేకపోతే అంతకుముందు నాయకులు ఎట్లయితే కబ్జాలు పెట్టించి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టినరో, సేమ్ ఈ మూసీ రివర్ బెడ్ డెవలప్మెంట్ ప్రాంతం అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి గారి అనుయాయులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ పార్టీకి డబ్బు సమకూర్చే వాళ్ళకి కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతుంది తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా అర్థమవుతాం. ఇంకొక Right. విషయం చెప్తాను. ఇప్పుడు నది పక్కన ఉండే 50 మీటర్ల దూరంలో ఉండే వాటిని తీసేస్తా అంటున్నావు కదా. అని నీ ప్రభుత్వమే నిర్మించినటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మూసి నది గర్భంలో ఉన్నది. ఆదిత్య ఆ కన్స్ట్రక్షన్స్, పక్కన ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ వాటితో పాటు ఆదిత్య నది కన్స్ట్రక్షన్స్. గర్భంలో ఉన్నది. నది గర్భంలో ఉంది. మీరు ఇచ్చినటువంటి కొన్ని వందల అపార్ట్మెంట్లు నదిని అవును. ఆనుకొని ఉన్నాయి, మీ పర్మిషన్లు ఇచ్చినటువంటివి. మీరు ఇచ్చిన కొన్ని పెట్రోల్ పంపులు, మీరు ఇక్కడ చెనంబర్ రోడ్ లో పోతే పెట్రోల్ పంపులు నది గర్భంలో అవును. ఉన్నాయి. మరి వీటన్నింటిని పెట్టి అక్రమంగా కట్టుకున్నటువంటి వాళ్ళను వాళ్ళ జోలికి పోకుండా ఇలా ఏదో అధికారికంగా పట్టాలు తీసుకొని డబ్బులు మన మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకొని లోన్ తీసుకొని కట్టి ప్రభుత్వానికి ఇప్పటికీ ఇంటి పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా లబ్ధిదారులను వాళ్ళని అక్రమదారులని అంటావు? అవును. అంటే ఆయనకు ఒక కన్నుబడ్డది మూసి ఇక్కడి నుంచి వాళ్ళ ఏది మన హుస్సేన్ సాగర్ నుంచి తీసుకొని పోతే మనకు అక్కడ దాకా మన సూర్యాపేట దాకా ఒక పెద్ద రివర్ బెల్ట్ అంతా కూడా ఒక పెద్దగా ఒక వ్యాపార నిమిత్తంగా ఆయనకు కన్నుబడ్డది కాబట్టి ఆ భూమిని కాజేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ముందు ఇంకోటి Okay. మూసి శుద్ధి విషయంలో మాట్లాడుతుంది. మూసిలో ఎవరు కలుషితం చేస్తున్నారు? హైదరాబాద్ మున్సిపాలిటీలో, హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఉండబడే మురికి నీరంతా కూడా, డ్రైనేజ్ నీళ్ళంతా కూడా నువ్వు మూసిలో కలుపుతున్నావు కదా. అవును. దానికి పెట్టినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవి కూడా సరిగా పనిచేస్తలేవు కదా. మరి ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమైనా పనిచేస్తా ఉన్నాయా? అవి ఏ మేరకు శుభ్రం చేస్తా ఉన్నాయి? మూసిలో ఎంత మేర మురికి నీరు పోతా ఉంది? ఆ మురికి నీరు నివారించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అవును. లేదే. ఇలా హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళని ఎక్కడికి పంపిస్తావు? కొన్ని వేల గ్యాలన్ల నీళ్లు, లక్షల గ్యాలన్ల నీళ్లు ఇలా హైదరాబాద్ లో ఆ రోజు ఆ డ్రైనేజ్ నుంచి వస్తా ఉన్నాయి కదా. ఈ డ్రైనేజ్ వ్యవస్థకు మార్గం ఏంది? నువ్వు దీన్ని ఎక్కడ పంపిస్తాను? దీన్ని మళ్ళీ తీసుకుపోయి నువ్వు మూసిల్ని కలుపుతావు కదా. నువ్వు మూసిల్ని కలిపేదానికి 6,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మళ్ళీ ఈ డ్రైనేజ్ అంతా మూసిల్ని కలిపేదానికి నీకు 6,000 కోట్లు దేనికోసం? అప్పుడు కేసీఆర్ గారు ఇట్లనే చెప్పారు, హుస్సేన్ సాగర్ మొత్తం కొబ్బరి నీళ్లతో నింపుతా అని చెప్పిండ్రు. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక యాత్ర చేసిండ్రు. ఏది వికారాబాద్ నుంచి మూసి సంగమ స్థానం నుంచి మూసి కృష్ణాలో కలిసిన దాకా పెద్ద యాత్ర చేసినాం. అక్కడ ఇక్కడ నువ్వు ఎందుకు కొబ్బరి నీళ్ళు లాగా చేస్తాను కదా, ఏమైనా నీ కొబ్బరి నీళ్ళు అని చెప్పి ప్రశ్నించినాం. కొన్ని వందల కొబ్బరికాయలు కొట్టి ఆ హుస్సేన్ సాగర్ లో పోసినాం. నీ కొబ్బరి నీళ్ళు ఏమైనా అని చెప్పి అప్పుడు ప్రశ్నించినాం. అప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు ఇట్లనే ఉంటున్నది. అప్పుడు పేదలను ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం అప్పుడు కేసీఆర్ చేసిండు. అప్పుడు ప్రజలు అడ్డుకోవడం వల్ల, భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం వల్ల అప్పుడు కొంత ఈ కార్యక్రమం ఆగింది. ఇప్పుడు మళ్ళా అదే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగానే ఇలా రేవంత్ రెడ్డి కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ రెండు ఒక్కటే. ఇద్దరు కూడా పేద ప్రజలను ధ్వంసం చేసేటోళ్ళు, వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేసేటోళ్ళు, వాళ్ళను ఆ రోడ్డున పడేసినటువంటి వ్యక్తులు, దోచుకుతున్నటువంటి వ్యక్తులు తప్ప మరొకటి కాదు. ఇందాక చెప్పిన కదా, డ్రైనేజీ మురికి నీరు, కాలుష్యం, మన కంపెనీలలో వచ్చేటువంటి కాలుష్యం నీరు, ఈ రెండు కలిసి ఎట్లయితే మూసిని మురికి చేసినాయో కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రెండిటి పాలన కూడా ఆ మురికి నీరు లాగానే కలిసిపోయి మొత్తంగా మురికి మొత్తమైనటువంటి పాలన అందిస్తా ఉన్నారు మీరు. కాబట్టి నువ్వు ముందు మూసి శుద్ధి గురించి మాట్లాడు. మూసిని ఏ రకంగా శుద్ధి చేయగలుగుతావు? ఈ డ్రైనేజీ వాటర్ని ఎటు పంపిస్తావు? ఇప్పుడు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ను 3 గ్రేటర్ కార్పొరేషన్లుగా చేసినావు కదా. ఈ కార్పొరేషన్లకు ఉండబడేటువంటి ప్రణాళిక ఏంది? వీటన్నింటినీ మాట్లాడి వైట్ పేపర్ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చి నిన్న నువ్వు ఇంత పెద్ద ఎత్తున ప్రజెంటేషన్ చెప్పినావు కదా. అందులో నువ్వు హైదరాబాద్ మురికి నీరు ఎక్కడికి పోతాయనే దాని మీద ఏం మాట్లాడలేదే.
అంటే అవును. అంత మసిపూసి మారేడుగా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉన్నది. అంటే వేల ఒకవేళ కోట్ల రూపాయలు దుబారా చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉన్నది. కాబట్టి రైట్ రైట్ దీన్ని అంగీకరిస్తాం, శుద్ధిని అంగీకరిస్తాము, సుందరీకరణ పేరుతోటి దోపిడీని అంగీకరించము, పేద ప్రజల ఓకే ఇల్లు కూలగొట్టి ఆకాశ ఆత్మలు నిర్మిస్తామంటే దాన్ని అంగీకరించము అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్ రైట్ ఇంకొక కీలక అంశం నిన్న అంటే మొన్న స్పీకర్ గారు డెసిషన్ ఇచ్చారు. మనం అందరం ముందు నుంచి అనుకున్నట్టే 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా పార్టీ మారలేదని ఒక నిర్ణయం ఇచ్చారు. నిజంగా అంటే మిగతా 9 మంది విషయంలో కొంత కొంత ఓకే అనుకున్నా, దానం నాగేందర్ స్వయంగా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. అలాంటి వ్యక్తి పార్టీ మారారు అంటానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఏ విధంగా పరిగణించవచ్చు సార్ మనం? సార్, ఈ స్పీకర్ ఈ రకమైనటువంటి నిర్ణయం ఇస్తారు, స్పీకర్ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంటారు అనేది ఏ రాష్ట్రంలో ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. అందులో పెద్దగా ఆయన ఆ, స్వచ్ఛమైనటువంటి తీర్పు ఇస్తారు, దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారు అని ఎవరు అనుకోలే. అనుకున్నట్టుగానే ఇచ్చింది ఆయన తీర్పు. అందులో ఏమి గొప్పతనం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు దానికి కారణం అంటే, ఇన్ హౌస్ లో అంటే అసెంబ్లీ లోపల హౌస్ లో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, బయట జరిగినటువంటి విషయాలు నాకు సంబంధం లేదు అని చెప్పి స్పీకర్ గారు చెప్తా ఉంది. కొద్దిసేపు అది ఓకే అనుకుందాం, ఆయన చెప్పినటువంటి మాట ఓకే అనుకుందాం. కాబట్టి వాళ్ళు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పిండ్రు కదా, దాన్ని అంగీకరిద్దాం. కాంగ్రెస్ పార్టీకి చీము నెత్తురు అది ఏముండదా అండి? వాళ్లకు కొంచెం కూడా లజ్జ అనిపించదా? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చిండ్రండి? ఇప్పటికైనా బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి. మరి నువ్వెట్లా ఇచ్చినావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ టికెట్? ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజానికానికి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు ప్రజానికానికి సమాధానం చెప్పాలి. నిజంగా ఆ పార్టీ నుంచి వచ్చి నీ పార్టీలో చేస్తే నువ్వు టికెట్ ఇయ్యి, దాంట్లో ఏమైపోయింది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేకు నువ్వు టికెట్ ఇచ్చినావు. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే, నిజంగానే ఏమన్నా ప్రజలలో అయ్యో ఈ మాట అనాలో అనొద్దు అని చెప్పి మన ఆలోచన ఉంటే, సరే ఎవడో మూడిస్తే ఉమ్మితే మాకెందుకు తుడుచుకొని పోతామనుకుంటే ఎవరేం అడగలేదు. కానీ నిజంగానే నువ్వు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ ఇచ్చినావు? దాని మీద మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పండి, లేదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి, లేకపోతే ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పండి, లేదంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు సమాధానం చెప్పండి. ఎట్లా ఇచ్చినారు? నాకు తెలిసి దేశంలోనే ప్రప్రథమం ఒక పార్టీ ఎమ్మెల్యేకి ఇంకో పార్టీ టికెట్ ఇవ్వడం. ఓడిపోయిన తర్వాత ఆయన మా పార్టీ అభ్యర్థి కాదని చెప్పడం. ఆయన నిశ్చితంగా దానం నాగేందర్ గారు చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కండువాగప్పున్నా కానీ సభ్యత్వం తీసుకోలేదు. ఇది తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారు కదా, ఈ నిస్సిగ్గు రాజకీయాలను తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తా ఉన్నారు. కాబట్టి స్పీకర్ తీర్పు రాజ్యాంగ పరమా కాదా, లేకపోతే ఆయన నైతికత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ తీర్పులో కొంచెం ప్రజానీకానికి, తెలంగాణలో ఉండేటువంటి ఓటర్లకు ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. వాళ్ళు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా? మీరు బీఆర్ఎస్ అని మీరు ఎందుకు టికెట్ ఇచ్చిండ్రు? అదొకటి. రెండో అంశం, బీఆర్ఎస్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎంపీ కంటెస్ట్ చేస్తే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఒక సీట్ కక్కుడితే మీకు సస్పెండ్ చేస్తే ఆయన ఫ్రీ అయిపోతాడు, కాంగ్రెస్ వెళ్ళిపోతాడు అని చెప్పి బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలి. అంటే వీళ్ళు కూడా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది కదా. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి ఒకటే మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నిర్లజ్జ పార్టీలు, నిస్సిగ్గు పార్టీలు. వీళ్ళు కేవలం అధికారం కోసం, అధికార దాహం కోసం ఎంత వరకైనా వెళ్తారు, ఎలాంటి తప్పుడు కార్యక్రమాలైనా చేస్తారు అని చెప్పి దీనివల్ల నిరూపణమైంది. మీరు పార్టీ ఎంపీ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కంటెస్ట్ చేసి ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ. మీకు లేదా మీ పార్టీకి క్యూనెత్తూరు లేదా? అట్లా ఎవరైనా ఉంచుకుంటారా? మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పోయి పక్కింట్లో సంసారం చేస్తా ఉంటే ఏంది నీ నైతికత ఎక్కడుంది? కాబట్టి మేము ఒకటే అంటా ఉన్నాం, ఇక్కడ నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నటువంటి, ప్రజల మెప్పు పొంది రేపు అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. వాళ్ళిద్దరు మోసాలు చేస్తారు, వాళ్ళిద్దరు అవసరమైనప్పుడు కలుస్తారు, అవసరం లేనప్పుడు విడిపోతారు. వాళ్ళిద్దరు నిర్లజ్జ నిస్సిగ్గు పార్టీలు అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి తెలియదలుచుకున్నాం.
రైట్ సార్. సార్ ఫైనల్ గా అంటే ఒక పక్కన అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. సో ఇండియాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదు అని చెప్తూనే ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్ రేట్లు పెంచేశారు. ఇక్కడ మనకి చూస్తే సిలిండర్ దొరకట్లేదు, పెట్రోల్ కూడా షార్టేజ్ ఉందని చెప్తా ఉన్నారు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమంటారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీకి దీని మీద మాట్లాడేటువంటి అర్హత లేదు ఒకటి. రెండోది, పానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా దేశం కోసం మాట్లాడరు, రాజకీయాలు మాట్లాడరు. ఒకవైపు యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధం మనం చేసేటువంటి యుద్ధం కాదు, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి యుద్ధం కాదు. మనకు ఒక బయట దేశం నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ ట్యాంకర్లు కానీ లేకపోతే గ్యాస్ ట్యాంకర్లు కానీ రావడంలో కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి మాత్రం అందరం చూస్తున్నదే, కనబడుతున్నదే. ఈ సందర్భంలో దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? ఇలా ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటే మీరు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి ఈ రాహుల్ గాంధీ మొహం మీద కొట్టినట్టుగా ఇరాన్ ఏమన్నది, మాకు ఇండియా మిత్ర దేశము కాబట్టి మేము ఇండియా యొక్క ఏ నౌకను మేము ఆపము, వాటిని పంపిస్తాము అని చెప్పి ఇరాన్ దౌత్యవేత్తలు చెప్పిండ్రు కదా. మరి మొన్నటిదాకా ఏమన్నా రాహుల్ గాంధీ, ఖొమేనీ చచ్చిపోతే మీరు సంతాపం ప్రకటించలేదు, ఇరాన్ వ్యతిరేకిస్తున్నారు, మీరు ఇంకో దేశానికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. మనం ఒక దేశానికి సపోర్ట్, ఒక దేశానికి వ్యతిరేకమో చేయట్లేదు. స్పష్టమైనటువంటి దౌత్య నీతిని భారతదేశం అవలంబిస్తా ఉంది. ఒకటి, యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి కొంత అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి మాట వాస్తవం. ఈ ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు సమన్వయం పాటించమని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ఈ యుద్ధం నుంచి బయటపడ్డ తర్వాత నీకు ఏదైనా రాజకీయాలు ఉంటే చేసుకోవాలి. కానీ ఇలా మీరు మన రాష్ట్రంలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి గ్యాస్ ఏజెన్సీకి గ్యాస్ డీలర్లను పిలిచి మాట్లాడి 288 మంది పైన కేసులు బుక్ చేశారు. ఎందుకంటే అక్రమంగా సిలిండర్లను అమ్ముతున్నారని చెప్పి, లేకపోతే ఇతర కారణాల వల్ల చేసింది. ఒకటే దగ్గర 600 సిలిండర్లను సీజ్ చేసింది. అంటే అక్రమంగా తరలిస్తున్నటువంటి సిలిండర్లను సీజ్ చేశారు. ఎవరు? బీజేపీ ప్రభుత్వం లేదు ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ మంత్రి గారు పర్యటన చేసి ఎక్కడ గ్యాస్ కొరత లేదు అని చెప్పి స్పష్టం చేసింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎందుకంటే గ్యాస్ కొరత లేదు, పానిక్ అవుతా ఉన్నారు ప్రజలు. ఇలా 2 సిలిండర్లు ఉన్న వాళ్ళు ఇంకొక సిలిండర్ తెచ్చి పెట్టుకుందాం, 3 ఉన్నాయి కదా మన దగ్గర, ఇంకోటి అయితే ఎక్స్ట్రా పెట్టుకుందాం అనేటువంటి ఒక దృక్పథంతో పానిక్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొంత క్యూలు కనబడతా ఉన్నాయి. ఈ పానిక్ సిచ్యువేషన్ ను ఖండించాల్సి, ఈ పానిక్ సిచ్యువేషన్ తగ్గించాల్సినటువంటి ప్రతిపక్షాలు వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి, ఇంకా నీకు గ్యాస్ కొరత ఉంది, రేపు ఏమైపోతుందో అని చెప్పేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. తర్వాత చెప్పండి. దేశ చరిత్రలో చెప్పండి సార్, మీరు చెప్పండి. నెక్స్ట్ నేను అడుగుతాను, మీరు చెప్పండి. మనకు ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ అంతా కూడా వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ఉంటే చాలు, భారతదేశ పతాకం ఉంటే చాలు, మేము నౌకలను వదిలేస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటన ఇస్తే అది మన దౌత్య విజయం కదా. మనము అడిగి మన భారతదేశం చేసినటువంటి దౌత్య విజయం కదా, దాన్ని గర్వపడాలి. కానీ దాన్ని కూడా తప్పుపట్టి ఇక్కడ ప్రజలలో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ. అది సరైనటువంటి కాదు, అది పరిపక్వమైనటువంటి తనం కాదు. పిల్ల చేస్తున్నట్టు చూసినావా, ఏది శివాల మీద పేలాలు ఏరుకునేటువంటి బాపతు, ఇక్కడేదో ఇబ్బంది వచ్చింది కాబట్టి దీన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. సాయి రైట్ సార్. సార్ ఫైనల్ గా దేశ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం సిఈసి పైన, సిఈసి జ్ఞానేష్ పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి దాదాపు 193 మంది ఎంపీలు సంతకం చేశారు. సో ఫస్ట్ టైం దీని గురించి చరిత్రలో చర్చ జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది అంటే ఆయన పైన వేటేసే అవకాశం ఉంటుందంటారా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సిఈసి అభిశంసన తీర్మానం పైన నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు సంతకం చేయలేదండి. మిగతా అందరు ఎంపీలు చేసినారు కానీ రాహుల్ గాంధీ గారు సంతకం చేయలేదు అని చెప్పి అంటా ఉన్నారు. సరే, అది ఏమైనా ఉండండి, ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు చాలా ప్రజలు తిప్పుకొడతా ఉన్నారు. అంతకు ముందు ఎలక్షన్లలో ఈవీఎంల ఫాల్ట్ అన్నారు, దాని తర్వాత దొంగ ఓట్లు అన్నారు. ఈ రకంగా అంటే వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఒక అంశాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడేమంటున్నారు, ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి మద్దతు చేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఓటు వేయాల్సింది ప్రజలు, తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. ఈవీఎంలో ఎన్నికల కమిషన్ కాదు. కాబట్టి వీళ్ళు ఎన్నికల కమిషనర్ మీద అభిశంసన పెట్టినంత మాత్రాన, లేకపోతే ఈవీఎంల మీద ఆరోపణలు చేసినంత మాత్రాన వీళ్ళకి ప్రజలు ఓట్లేరు. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఎక్కడైనా విఫలమైతే, ప్రభుత్వం ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని ఒక సరైనటువంటి రీతిలో విమర్శించి
వాటిని Hmm. ప్రజల ముందు పెట్టి ప్రజల మన్ననను పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా ఏదో దొంగ ఓట్లతో బీజేపీ గెలుస్తుందనో, లేకపోతే ఈవీఎంల ద్వారా గెలుస్తుందనో, ఎన్నికల కమిషన్ మద్దతు ఉండడం వల్ల గెలుస్తుంది అనేటువంటి ప్రయత్నాలు సరిగా. బీహార్ లో చేసింది కదా ఇట్లనే. బీహార్ లో Hmm. కాలికి బలపం కట్టుకొని తిరిగిండు కదా, సర్ వల్ల అయిపోతుంది, నువ్వు ఓట్లు అవును. తీసేసిండ్రు, అది తీసేసిండ్రు అని చెప్పి. Hmm. ఏమైంది Hmm. బీహార్ లో? గతంలో కంటే ఎక్కువ Hmm. స్థానాలతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. Hmm. కాబట్టి రేపు పశ్చిమ బెంగాల్ కూడా ఇదే జరగబోతా ఉంది. వీళ్ళు ఎన్ని చెప్పినా Okay. ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ అభిశంసన తీర్మానం అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళకి పెట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెట్టుకున్నారు. Hmm. దాంట్లో న్యాయాన్యాయాలు ఏమున్నాయి, ఏ రకంగా ఉంది అనేది రేపు పార్లమెంట్ చూస్తుంది. పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ తర్వాత ఏమైతుందో నాకు తెలిసి ఇలా మన స్పీకర్ పైన పెట్టిండ్రు అభిశంసన, అవిశ్వాసం. ఏం అవును. జరిగింది? Hmm. రేపు జరుగుతుంది. దానివల్ల Hmm. కొత్తగా ఒరిగేది ఏం లేదు. ఈ పార్టీకి ప్రజలలో మద్దతు లేదు, ప్రజలు వీళ్ళని ఆదరిస్తలేరు. కాబట్టి దాన్ని ఏమంటారు, కలెగురగం పంత ఒక దగ్గర కలిసింది. కేరళలో Okay. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటారు. Hmm. అభిశంసన అనేసరికి ఒకటైతారు. Mhm. Hmm. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తృణమూలు కొట్టుకుంటారు. Hmm. Hmm. మళ్ళీ Hmm. ఇక్కడ ఒకటైతారు. అంటే Okay. ఢిల్లీలో కాంగ్రెస్ తర్వాత ఆప్ కొట్టుకుంటారు, ఇక్కడ అవును. ఒకటైతారు. అంటే అర్థం చేసుకుంటారు, Hmm. ప్రజానికం కూడా అర్థం చేసుకుంటాను. వీళ్ళకి ఒక నీతి, నిజాయితీ, సిద్ధాంతము, విధానము ఏది లేదు. కేవలం Hmm. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని విమర్శించడము, వ్యతిరేకించడము, ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అడ్డం పడడము, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే వీళ్ళ లక్ష్యము. కాబట్టి Okay. దీన్ని అంతా Hmm. ప్రజలకు వివరిస్తాం. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇలా పార్లమెంటును ప్రతి గ్రామంలో కూడా టీవీలు పెట్టుకుని అందరు చూస్తూ ఉన్నారు. పార్లమెంట్ లో ఏం చర్చలు Hmm. జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. ఒక నోటీస్ అవును. ఒక అంశం మీద ఇస్తాడు, ఇంకొకటి Hmm. మాట్లాడతాడు రాహుల్ గాంధీ. Hmm. 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 మళ్ళీ నన్ను మాట్లాడనే లేదంటాడు. అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సమయంలో ఎవరు మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. Hmm. మరి ఈయన మాట్లాడకపోతే కాంగ్రెస్ స్పీకర్ ఏం చేయలేడు కదా. కాబట్టి Right. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ అభిశంసన తీర్మానాలు అనేటి వాళ్ళకు ఏదో చట్ట ప్రకారం ఏమైనా హక్కు ఉంది కాబట్టి పెట్టుకుంటారేమో, కానీ అవి వీగిపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సాయి. Right, sir. Right, sir. Thank you, sir. Thanks for the interview.